హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గీతాస్ డైరీస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను మా ఊరి నుండి సిటీకి అయితే కొన్ని పూల మొక్కల్ని తీసుకొచ్చానండి. అది ఎలా నేను నాటాను అనేది ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి. దానికంటే ముందు నేను ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఒకానొక గ్రామంలో ఒక వృద్ధుడు నివసించేవాడు. అతను ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతులలో ఒకడు. గ్రామం మొత్తం అతనితో విసిగిపోయిందని అతను ఎప్పుడు చూసినా దిగులుగానే ఉండేవాడు. అతను ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉండేవాడు. మరి ఇప్పుడు దుర్భరమైన మానసిక స్థితిలో ఉండేవాడు. వయస్సు పెరిగే కొద్దీ అతను మరింత దిగజారి అతని మాటలు మరింత విషపూరితమైనవిగా తయారవుతూ ఉన్నాయి. ప్రజలు అతనిని తప్పించుకొని తిరగడం మొదలుపెట్టారు. ఎక్కడ అతని దురదృష్టం తమకు అంటుకుంటుందో అని. అతని పక్కన ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం అసహజం, మరి ఇబ్బందికరంగా తయారైపోయింది. అతను అందరిలోనూ ఎంత బాధను, అసంతృప్తిని సృష్టించాడు. కానీ ఒకానొక రోజు అతనికి 80 ఏళ్ళు నిండినప్పుడు నమ్మశక్యం కాని విషయం జరిగింది. అందరికీ ఒక పుకారు వినపడింది. ముసలివాడు ఈరోజు సంతోషంగా ఉన్నాడు. అతను దేని గురించి ఫిర్యాదు చేయడం లేదు. అందరినీ నవ్విస్తున్నాడు. మరి అతని ముఖం కూడా తాజాగా ఉంటుంది అని. ఎప్పుడైతే ప్రజలందరూ అతన్ని పిచ్చివాడు అని అనుకున్నారో, కానీ నిజానికి ఆ ముసలివాడు పిచ్చివాడు కాదు. అదెందుకు చూద్దాము. గ్రామం మొత్తం ఒక చోట చేరి వృద్ధుడిని అడిగాడు. ఏమని అడిగారంటే, గ్రామస్తుడు, మీకు ఏమైంది అని గ్రామస్తులందరూ కూడా ముసలివాడిని అడగడం మొదలుపెట్టారు. ప్రత్యేకంగా ఏమీ లేదు. 80 సంవత్సరాలు నేను ఆనందాన్ని వెంటాడుతూ ఉన్నాను. అదంతా వ్యర్థమైన పని అని అర్థం అయ్యింది. ఇకపై నేను ఆనందం లేకుండా అయినా సరే జీవించాలని నిర్ణయించుకున్నాను. మరి జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను. అందుకే నేను ఎప్పుడూ సంతోషంగా ఉన్నాను అన్నాడు ముసలివాడు. ఈ స్టోరీలోని ముఖ్యమైన నీతి ఏమిటనంటే, ఆనందం కోసం పరిగెత్తకు, ఆనందంగా జీవించు. అంటే మనం ఆనందాన్ని ఎక్కడెక్కడనో వెతకాల్సిన అవసరం లేదండి. మనలో మనతో మనం ఎక్కడుంటే అక్కడే ఆనందాన్ని సృష్టించడం నేర్చుకోవాలే తప్ప, ఆనందం ఎక్కడుంటుందో దానికోసం పరిగెత్తడం మనము మానేయాలి. అదే అండి ఈ స్టోరీలోని సారాంశము. నేను మీకు చెప్పాలనుకునేది ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అప్పుడే మనకి ప్రశాంతమైన జీవితము ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకి చూసుకున్నట్టయితే, అన్నీ ఉన్నవాడు సంతోషంగా లేడు, ఏమీ లేనివాడు కూడా సంతోషంగా లేడు. మరి సంతోషంగా ఉండాలనంటే ఎక్కడ దొరుకుతుంది అనంటే, ఫస్ట్ మనలో మనమే సంతోషాన్ని వెతకాలి. సంతోషం కోసం మనము వేరే వాళ్ళ దగ్గర వెతకడం మొదలు పెట్టకూడదండి. అది నేను చెప్పాలనుకున్నది ఈ చిన్న స్టోరీ. సో నేనైతే ఇలా మా ఊరి నుండి తీసుకొచ్చిన మొక్కల్ని నాటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.